ఒక చక్కటి వర్తమానము అందించాలని ఆశిస్తున్నాను కొత్త నిబంధన నుండి. ఈ దినాన్న మీకు చెప్పబోతున్నటువంటి ఒక వర్తమానము అంశము పేరేమై ఉన్నదంటే మంచి వర్తమానము. ఈ దినమున ఒక అంశముగా మీకు పాఠం చెప్పబోతున్నాను. దాని పేరు మంచి వర్తమానము. మంచి వర్తమానము అంటున్నారంటే చెడ్డ వర్తమానాలు ఉన్నాయా అని ప్రశ్న వచ్చేస్తుంది. నిజమే, లోకంలో ఎన్నో చెడ్డ వర్తమానాలు ఉన్నాయి. మన క్రైస్తవ సమాజం నుండి కూడా చెడ్డ వర్తమానాలు అనేక మతశాఖల ద్వారా ఎప్పుడు ప్రబలుతూనే ఉంటున్నాయి. ఇటీవల క్రీస్తు ప్రభు సంఘాలను చెప్పుకుంటున్నటువంటి అలాంటి వారి నుండి కూడా, అనగా క్రీస్తు సంఘాలు వివిధ ప్రాంతాల్లో ఉంటున్నాయి. అటువారు కూడా మరి చెడ్డ వర్తమానాలు ఇస్తున్నారు. యూట్యూబ్లోనూ వాటిలో చూస్తున్నాం. క్రీస్తు సంఘమును కలిగిన వారు కూడా మంచి వర్తమానాలు అందించలేకపోతున్నారు ఎన్నో కారణాల చేత. అనేకులు కొన్ని బైబిల్లో ఉన్నటువంటి విషయములను అపార్థాలు చేసుకుని మరి మంచి వర్తమానాలు అందించలేకున్నారని అర్థం చేసుకోవాలి మనము. ఎందుకంటే తర్జుమాలు కొన్ని లోపములు ఉన్నవి, ప్రింటింగ్ మిస్టేక్స్ అవి కూడా ఉన్నాయి. అదిని బట్టి వర్తమానములు మరి దారి తప్పుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. అవన్నీ కాదు కానీ దినాన్న నేను చెప్పబోయేటువంటి మంచి వర్తమానం ఏమేమి ఉన్నదంటే, ఒక మాటకు ఉన్నటువంటి అర్థాన్ని పాఠానికి పేరుగా పెట్టి ఉన్నాను. ఏమా మాట అన్నట్లయితే మనము పాఠంలోకి వెళ్ళిపోతున్నాం. మంచి వర్తమానం అనే పాఠం మనం ఈ దినాన్న నేర్చుకోబోతున్నాం. నేను చెప్పబోతున్నాను, మీరు వింటున్నారు. మీరు కూడా చెప్పేటువంటి వారే కనుక వింటున్న వారు కూడా ఎంతో పరిజ్ఞానం కలిగిన వారే. దానికి మంచి వర్తమానము అనేటువంటి ఒక అర్థం ఇది. దేనికి అర్థం ఇది అన్నట్లయితే, దేనికి అర్థము మంచి వర్తమానము అనేటువంటి అర్థం, ఒక మాటకు అర్థం అని చెప్తున్నాను మీకు. అది ఏమై ఉన్నదంటే, గ్రీకు భాష యందు సువార్త అను పదము ఇవాంజలియన్ అని తర్జుమా చేయబడి ఉన్నది. దీని అర్థం ఏమై ఉన్నదంటే మంచి వర్తమానము అని అర్థమై ఉన్నది. మరలా చెప్తున్నాను దీన్ని. గ్రీకు భాష యందు సువార్త అను పదము ఇవాంజలియన్ అని తర్జుమా చేయబడి ఉన్నది. దాని అర్థం ఏమై ఉన్నది? దేని అర్థము? ఇవాంజలియన్ అనేటువంటి మాటకు గ్రీకులో దాని అర్థమేమి ఉన్నదంటే మంచి వర్తమానము అని అర్థమై ఉన్నది. సువార్త అని మనం తెలుగులో చదువుకుంటున్నాం, అదే గ్రీకులో ఇవాంజలియన్ అని పిలువబడుతున్నది. గనక తెలుగువారు సువార్తన, గ్రీకు వారు ఇవాంజలియన్న. దీని అర్థమై ఉన్నది ఏమై ఉన్నదంటే మంచి వర్తమానము అని అర్థమై ఉన్నది. ఈ మంచి వర్తమానమును గురించి ప్రాథమిక అవగాహన మీకు ఒక మాటలో తెలియజేయాలనుకుంటున్నాను. కొత్త నిబంధనలోని మొదటి 4 పుస్తకములు రక్షణ సువార్తను తెలుపుచున్నందున వాటిని సువార్తలు అందుము గాని, ఈ పదము క్రొత్త నిబంధన యందు ఒక పుస్తకమును గాక ఒక సువార్తను సూచించుచున్నది. ఆ సువార్త క్రీస్తును గూర్చినదై ఉన్నందున క్రీస్తే ఆ సువార్త ఉన్నాడు. క్రీస్తే ఆ సువార్త ఉన్నాడు. కనుక ఇది మంచి వర్తమానమైనటువంటి ఆ ప్రాథమిక మరి అవగాహన గురించి ఈ మాట మీకు చెప్పి ఉన్నాను. ఈ పాఠానికి 2 భాగాలు చేసి ఉన్నాను. మొదటి భాగంలో సువార్త వివిధ పేర్లలో పిలువబడినటువంటి విధానము. ఇది 11 పేర్లతో పిలువబడినట్లుగా కొత్త నిబంధన కనిపిస్తున్నది. రెండవ భాగంలో సువార్తను ప్రకటించిన వారు అసలు ఎవరు? వీరు 4 ఉంటారు. వారి గురించి రెండో భాగంలో చెప్తాను. చివరి పలుకులు ఉన్నాయి. సువార్త యొక్క అర్థము, దానిని ఎలా ప్రకటించాలనేది చివరి పలుకుల్లో చిన్న మాటల్లో తెలియజేస్తాను. ఇది ఒక రకంగా చిన్న పాఠంగా అనిపిస్తుంది కానీ ఒక రకంగా పెద్ద పాఠమే. ఎందుకంటే చాలా మరి రిఫరెన్స్ ఉంటాయి కానీ అన్ని రిఫరెన్స్ చదవకుండా ఒక్కొక్క దానికి ఒకటి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే రెండోది చదువుతాను. ఇది నాకు మీకు మంచి వర్తమానమైనటువంటి పాఠము
తెలియజేయబోతూ ఉంటున్నాను. గనక ఇందులో మనము ఆ తొలి భాగమునందు సువార్త వివిధ పేర్లలో పిలువబడిన విధానము ఇది 11గా ఉన్నది. మనము ఒకటి విధానానికి వెళ్ళిపోతాం. 11లో 1. తొలిగా దీనిని దేవుని రాజ్యమును గూర్చిన సువార్త అని పిలువబడి ఉన్నది. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు మత్తయి రాసిన సువార్తకు వెళ్ళాలి. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుదాం. 23 నందు ఏమని ఉన్నదంటే యేసు వారి సమాజ మందిరములలో, వారి సమాజ మందిరములు అంటే ఇజ్రాయేల్ యొక్క సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను అని రాయబడింది. ఈ సువార్త వివిధ పేర్లతో పిలువబడినటువంటి విధానము మనం చూస్తున్నాం. మొదటిది దేవుని రాజ్యం గూర్చిన సువార్త. ఈ వచనంలో మనకు తేటగా కనిపిస్తున్నది. ఇట్టి దేవుని గూర్చినటువంటి రాజ్యం గూర్చినటువంటి సువార్త ఇజ్రాయేల్ యొక్క సమాజ మందిరాలలోకి పోయి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించి ఉన్నారు. ఇది రెండవది చూద్దాం. ఆ సువార్త వివిధ పేర్లలో పిలువబడినటువంటి విధానములో రెండవది చూద్దాం. రెండవది రాజ్య సువార్త అని ఉన్నది. ఇది మత్తయి రాసిన సువార్తలోనే మనకు 9వ అధ్యాయానికి 24వ అధ్యాయానికి వెళదాము. 24వ అధ్యాయము 14వ వాక్యం చదువుదాం. 14వ వాక్యం చదువుదాం. ఏమని ఉన్నదండి ఇక్కడ? మరియు ఆ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. ఈ వచనములో రాయబడిన రాత చూస్తున్నప్పుడు రాజ్య సువార్త, మన వర్తమానం పేరు మంచి వర్తమానము అనేటువంటి అంశంతో మనకు ముందుకు వెళ్తున్నాం. సువార్త వివిధ పేర్లలో పిలువబడినటువంటి విధానములో రెండోది మనం రాజ్య సువార్తను గురించి చదివి ఉన్నాం. ఇది మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 35లో కూడా కనిపిస్తున్నది. అది కూడా చదివితే మనకు టైం ఎక్కువ అవుతుంది కనుక ఇంటైనా ముగించాలి కనుక అది నోటి మాటగా చెప్పాను ఆ రెఫరెన్స్ మీకు. ఆ సువార్త వివిధ పేర్లలో పిలువబడిన విధానములో మూడోది మనం చూడబోతున్నాం. ఇందులో 11 ఉన్నాయని చెప్పాను మీకు. ఇప్పుడు 2 చదివాను. ఒకటిది దేవుని రాజ్యమనియు, తర్వాత రాజ్య సువార్తనియు చదివాను. ఇప్పుడు మూడవది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త అని రాయబడింది. ఇది ఎక్కడుంది మనకు అన్నట్లయితే ఇది మార్కు సువార్తలకు వెళ్ళాలి. మార్కు సువార్తలో ఉన్నది 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని రాయబడింది. ఈ మార్కు 1:1లో రాసిన రాత చదువుతున్నప్పుడు ఇక్కడ మనకు స్పష్టంగా తెలియబడుతుంది. ఏమది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త అని స్పష్టంగా ఉంది. దేవుని కుమారుడైన క్రీస్తు సువార్త ప్రారంభము అని రాయబడింది. ఈ రచయిత ప్రారంభములోనే ఇటు విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నాడు. సువార్త వివిధ పేర్లలో పిలువబడినటువంటి విధానములో 4వది మనం చూద్దాం. ఇది 4వ దానిలో ఏమని ఉన్నదంటే దేవుని సువార్త అని రాయబడి ఉన్నది. ఇది మనకు స్పష్టంగా తెలియాలంటే మనం రోమిలు రాసిన పత్రికలోకి వెళ్ళాలి. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యం చదివినట్లయితే ఏముంటుందంటే దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనై పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి అందరికీ అని రాయబడింది.
ఇక మనకి నాలుగవది దేవుని సువార్త అనేది. దానికి మంచి వర్తమానములో అనగా సువార్త విషయంలో వచ్చేటప్పటికి ఈ మంచి వర్తమానము అనేటువంటి అర్థం వస్తున్నది ఈ సువార్త అనేటువంటి ఆ తెలుగు మాటకు కూడా. ఈ సువార్త అంటే అది చివరి పలుకుల్లో మరి గ్రంథంలో ఉన్నదాన్ని వివరిస్తాను, అది వేరు. కనుక ఇక్కడ సువార్త వివిధ పేర్లలో పిలువబడినది విధము చూస్తున్నప్పుడు నాలుగవది దేవుని సువార్త అని మనము రోమా 1:2 చదివి ఉన్నాం. మరొకటి చదివితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇందులో ఇంకా తెసలోనికలు కూడా ఉంది. 1వ తెసలోనిక 2వ అధ్యాయము 2వ వచనము 8వ వచనము 9వ వచనాలు కూడా ఉన్నాయి. కనుక ఇంకోటి చదువుతాను. 1వ పేతురు పత్రిక 1వ పేతురు పత్రికలోకి వెళదాం. 1వ పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం చదువుదాం. 17 ఏమని ధ్వనిస్తుందంటే 17 తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన వద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. ఈ సందర్భంలో చూస్తే తీర్పు ప్రస్తావనకు కనిపిస్తుంది. దేవుని ఇంటి యొద్ద ఆరంభకు కాలము వచ్చి ఉన్నది. దేవుని ఇల్లంటే ఎవరు అసలు ఎందుకు? మనమే ఆయన ఇల్లై ఉన్నామని గ్రంథం తెలియజేస్తుంది. మనమంటే సంఘమనే. సంఘం అంటేనే మనమంటే బహువచనం. బహువచనం అంటే ఒకటి తర్వాత అనగా 2 నుండి ఎందరైనా ఉండొచ్చు, 100లో ఉండొచ్చు, వేలల్లో, లక్షల్లో కూడా ఉండొచ్చు. ఆ దక్షిణ కొరియాలో పాల్ యాంగ్చో అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం ఆయన పుస్తకాలు కూడా చదివాను నేను. అప్పటికి 7-10 లక్షల మంది ఉన్నారని చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు. ఎంతమంది ఉన్నప్పటికి కూడా దానికి తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన వద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అని రాయబడింది. రక్షణ పొందుకున్న వారే అనేకులు దారి తప్పుతున్నారు, ప్రకటించేవాళ్ళు వినేవాళ్ళు కూడా. చాలా దారుణమైన సంగతి. ఎంతో కష్టపడి విశ్వాసుల్ని సరిచేస్తుంటే కొంతమంది ఎత్తుకుపోతున్నారు, జ్ఞానాలు వేసినట్లుగా పరాణ జీవుల్లాగా బ్రతికేస్తున్నారు. కనుక ఈ 2 రాష్ట్రాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి డిజిటల్ స్క్రీన్ మీద కనిపిస్తాడు. ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాడు. ఎవరికి కూడా ఆయన బాప్తిస్తాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. వేల మంది కనిపిస్తున్నారు. కనుక వీళ్ళందరూ దేవుని పిల్లలే అవుతున్నారా అన్నట్లయితే ఆయన పెట్టుకున్న పేరే చాలా రాంగులో ఉన్నది, కల్వరి టెంపుల్ అని. ఇది ఎక్కడ బైబిల్లో కనిపించదు. కనుక ఇప్పుడు కాంట్రవర్సీగా మాట్లాడాలని నా ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ దేవుని యొక్క ఇంటిని గూర్చి అని ఉన్నది. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభకు కాలము వచ్చి ఉన్నది. దేవుని ఇంట్లో ఉన్నటువంటి వారు సరైన వైఖరితో బ్రతకట్లేదు. అనగా మరి సంఘంలో ఉన్నటువంటి వివిధ మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు భిన్నమైన ధోరణిలో అటు ఇటు పోతున్నారు. కష్టపడి కొందరు నిలబెడితే కొందరు లాక్కుపోతున్నారు. కొందరి యొక్క మాటలు వారి హృదయంలో నొచ్చుకొని ఇటు పోతున్నారు. నాయకులు సహితమే నాణ్యమైన వారిగా ఉండలేని పరిస్థితి ఉంటున్నది. ఇటు ఈ సందర్భంలో మీకు ఎందుకు ఇది గుర్తు చేస్తున్నానంటే దేవుని సువార్త అనేటువంటి మాట గురించి మీకు తెలుపుతున్నాను కనుక అతి మాటలు చెప్పవలసి వచ్చి ఉన్నది. దేవుని సువార్త. ఇప్పుడు సువార్త వివిధ పేర్లలో పిలువబడినటువంటి విధానం చూస్తున్నాము. ఇప్పుడు మనకు 4 ఉన్నాయి 11 సంగతుల్లో. 5వ దానికి వస్తున్నాను. దేవుని కృపా సువార్తని రాయబడి ఉన్నది. ఇది ఎక్కడ ఉందంటే మనకు అపోస్తల కార్యగ్రంథానికి వెళ్ళాలి మనం. అపోస్తల కార్యగ్రంథంలో అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయానికి పోదాం. 20వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. 20వ అధ్యాయము 24 ఏమని ఉన్నదంటే, అయితే
దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంతో మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునడం లేదు అని రాయబడి ఉన్నది. కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇస్తున్నానని తెలియజేస్తున్నాడు మరి ఇక్కడ వ్యక్తి. గనక సువార్త అనగా ఇవాంజలియన్ అనేటువంటి మూల పదం, అది గ్రీకులో, తెలుగులో సువార్త. అర్థమేమై ఉన్నది? మంచి వర్తమానం. ఈ మంచి వర్తమానము అనేక పేర్లతో పిలువబడి ఉన్నది. ఈ దినమనం మనకు పాఠము వివిధ పేర్లతో పిలువబడిన విషయాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి మీకు ఒక పాఠముగా ఈ దినాన్న చెప్తూ ఉన్నాను. ఈ మధ్య ఒక వ్యక్తి మీరు ఎక్కువగా పాత నిబంధన చెప్తున్నారు అంటున్నారు. అంటే పాత నిబంధన చెప్తున్నారు, కొత్త నిబంధన చెప్పట్లే అంటున్నారు. వాస్తవానికి నేను క్రీస్తు సంఘ సువార్తకుడినే. 22 సంవత్సరాలుగా క్రీస్తు సంఘ సువార్తకుడిగా స్థానిక సంఘంలో కొనసాగుతూ ఉంటున్నాను. ఆ స్టోరీలో కూడా విలువైన సంగతులు ఉంటాయి, అవి కూడా తెలుసుకోవాలి. అంతేగాని కొత్త నిబంధన చెప్పట్లేదు అనే మాట అనకూడదు. బైబిల్ చెప్పాడా లేదా ప్రసాదరావు అనేది చూస్తూ మంచిది అనుకుంటా బహుశా. గనక అటు విషయాన్ని స్మరించకూడదు. అలా అని ఈ దినాన్న ఈ పాఠం పట్టుకొచ్చానని కాదు, ఎవరో మాటని తీసుకోవట్లేదు. గనక ఈ చెప్పాలనిపించింది చెప్తున్నాను. గనక సువార్త ఈడ పేర్లతో వినబడిన విధానమును మనం చూస్తున్నాము. ఇప్పుడు మనము ఎక్కడున్నామంటే దేవుని కృపా సువార్త అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయము 24 మనము చదివాం. ఇప్పుడు 5 అయింది, 11లో 9వ దానికి వెళదాం. క్రీస్తు సువార్త అని రాయబడింది. క్రీస్తు సువార్త. దీనిలో రిఫరెన్స్లు చాలా ఉన్నాయి, కానీ దాదాపు 7-8 ఉన్నాయి. అన్ని వద్దు మనకు, ఒకటి చదువుతాను. మీకు అందరికీ జ్ఞానం కలిగిన వారే గనక 2వ కొరింథీ పత్రిక వెళదాము. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. 12వ వాక్యం ఏమంటుందంటే, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా అని రాయబడి ఉన్నది. ఈ సందర్భంలో మనకు అవసరం ఏంటంటే, క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం దొరికింది అంటున్నాడు. సమయం దొరికినప్పుడు క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నారు సేవకులు. నిజానికి సేవకులు దేవుడి మాటలు అన్ని సందర్భాలు చెప్పాలి. నేను కూడా చాలా మంది అడుగుతున్నారు, వర్తమానాలు మా దానిలో కూడా చెప్పాలి అంటున్నారు. కానీ చాలా మంది ఈ విధంగా మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు ఉంటున్నారు. అటు మనసులను అందరినీ ఒప్పించలేము, మెప్పించలేము. ఇది దైవ హక్కు కనుక చేదుగా ఉంటుంది. కొందరు పులుపును తీపిని కోరుకుంటారు. ఇక్కడ చూస్తే చేదుతనం కనిపిస్తుంది. మరి చేదుతనాన్ని అందరూ ఇష్టపడలే. అలాంటప్పుడు వ్యక్తుల మీద దాడి జరుగుతుంది. కనుక అందుకే కొంతమంది అడుగుతుంటే నేను చెప్పాలంటే వయసు రీత్యాన్ని తప్పుకోవాల్సి వస్తుంది. కనుక ఈ నిర్వాహకులు కూడా కొన్ని విషయాలు చెప్పి ఉన్నాను. కనుక ఏదేమైనా కానీ సమయం దొరికినప్పుడు సమయం అనక అసమయం అనక ఈ సేవకులు అటువంటి వారు దేవుని మాట చెప్పడానికి సంసిద్ధులే ఉండవలసిన వారే ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, ఈ మాటలో క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయాకు వచ్చాను. ఎందుకు త్రోయాకు ఎందుకు వెళ్ళాడు ఇతడు? క్రీస్తు సువార్త ప్రకటించడానికి వెళ్ళిన కార్యము సఫలమయ్యేటువంటి అవకాశం అతనికి వచ్చింది. అదే ఇక్కడ రాస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించాను అని రాస్తున్నాడు. కనుక మంచి సమయం అంటే నిజానికి సువార్తకులకు సమయము చాలా మంది ఇస్తున్నారు, మంచి వర్తమానం తెలియజేస్తున్నారు,
మన ఈ ఆన్లైన్లో కూడా. ఇటు అవకాశం నేను కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఈ శుక్రవారం వస్తున్నాను. కానీ ఇక్కడ మరి భక్తుని యొక్క ఉద్దేశం ఏమైందంటే క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాడు. ఇందులో ఈ క్రీస్తు సువార్త గురించి చాలా విమర్శలు ఉన్నాయని చెప్పాను కదా మీకు. అవన్నీ కూడా మనం ఇప్పుడు చదవలేం, కానీ నోటి మాటతో 4 మాటలు ఇస్తాను. అవకాశం ఉంటే మీరు నోట్ చేసుకోవచ్చు. రోమాపత్రిక 1:16, రోమిలకు రాసిన పత్రిక 15:10, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 12 నుండి 18 వరకు ఉన్నది. అదే విధముగా 2 కొరింథీ పత్రిక 4:4, 10వ అధ్యాయము ఇందులోనే 14వ వాక్యము, గలతీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27, 1వ తెస్సలోనికీయుల పత్రిక 3:2వ వచనము, 2వ తెస్సలోనికీయుల పత్రిక 1:8వ వచనం. ఈ విధంగా ఇన్ని రిఫరెన్స్లతో క్రీస్తు సువార్త ఉన్నది. ఈ క్రీస్తు సువార్త గురించి ఇన్ని సంగతులు ఎందుకు మీకు ఇస్తున్నానంటే అసలు మనం ప్రకటించవలసింది క్రీస్తు సువార్తే. క్రీస్తు సువార్తయే. ఈ క్రీస్తు సువార్త ప్రకటించడానికి ఎంతో ప్రయాసతో త్రోయాకి వెళ్ళానని రాస్తున్నాడు. క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా, మూల భాషలో ద్వారము తెరవబడి ఉండగా అంటున్నాడు. అంటే అక్కడ సానుకూలమైన సమయము, వాతావరణం అతనికి ఉంది. సహోదరుడైన తీతు నాకు మరి కనబడినందున అని రాయబడింది. కనుక ఇక్కడ క్రీస్తు సువార్త ప్రతి ఒక్కరు కూడా ప్రకటించడానికి సంసిద్ధులై వెళ్ళవలసిన వారు ఉన్నారు. సువార్త వివిధ పేర్లతో పిలువబడే విధానంలో 11లో మనకి ఇప్పుడు 6 ఉన్నాయి. 7వ దానికి వెళుతున్నాం. 7వది రక్షణ సువార్త. 7వది రక్షణ సువార్త. ఇది ఒక రిఫరెన్స్ ఇస్తున్నాను. ఇది మనకు ఎక్కడ దొరుకుతుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రభువా 1వ అధ్యాయము 1 సత్యవాక్యమునగా మీ రక్షణ సువార్తను విని. ఇక్కడ ఏమనిస్తున్నారంటే మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. ప్రతి ఒక్కరూ రక్షణ సువార్త వినాలి. విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అని రాయబడింది. గనుక రక్షణ సువార్త ప్రతివాని చెంతకు చేరవలసిన బాధ్యత ఈ యొక్క సువార్తకుల మీద ఖచ్చితంగా ఉన్నది. అంతేకాదు సంఘములో చేర్చబడినటువంటి ప్రతి విశ్వాసం మీద ఎక్కువ శాతం ఉన్నది. రక్షణ పొందుకున్న వారు ప్రతి ఒక్కరూ వారి యొక్క రక్షణ అనేకులకు అందించి తీరాలి. ఒక దీపం వెలిగించబడితే ఆ దీపము కంచం కిందో మంచం కిందో కాకోకుండా దీపస్తంభం అంటే అనేకులకు తేటగా కనిపించేట్లుగా నువ్వు పొందుకున్న రక్షణ ఇతరులకు కూడా అందించి తీరవలసినటువంటి బాధ్యత మరి నీ మీద ఉన్నది. చాలా మంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి విశ్వాసాలకు ఉన్నామని చెప్పుకుంటారు. కానీ మీ యొక్క ఆత్మీయ జీవితాలలో ఈ రక్షణ పొందుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ఎవరినన్నా మీరు రక్షణ మార్గంలో ఒక్కరినన్నా మరి నడిపించారా? వారిని రక్షింపజేసి క్రీస్తునామంలో బాప్తిసాలు ఇప్పింపజేసి సంఘంలో చేర్చింపజేశారా అని ప్రశ్నిస్తే ఒక్కరు కూడా మేము చేయలేదు అని చెప్పలేరు, మౌనులై ఉంటారు. కానీ రక్షణ సువార్త అనేది చాలా విలువైనది. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి అని చెప్పబడింది. యేసుక్రీస్తు వారు కూడా వారు సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత 40 దినాలు చెప్పబడింది ఇదే రక్షణ సువార్త చెప్పబడింది. సమస్త సృష్టికి వెళ్ళండి, రక్షణ సువార్త ప్రకటించండి, నమ్మినవాడు రక్షింపబడును, నమ్మనివాడికి శిక్ష అని ప్రకటింపబడింది. కనుక ఈ రక్షణ సువార్త మరి సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని ప్రతి ఒక్కడు కూడా రక్షణ సువార్త వినవలసిన బాధ్యత ఉంది. యోబు గ్రంథంలో కూడా ఉంది. వారు చనిపోయేలోపు ఖచ్చితంగా దేవుడు రక్షణ సువార్త
మరి అరణ్యంలో ఉన్నవాడైనా పట్టణంలో నివసించేవాడైనా వారి చెవులకు ఏదో ఒక రూపంలో, కాగిత రూపంలోనో, మనుషుల యొక్క మాటల రూపంలోనో, ఏదో ఒక రూపంలో వారికి తెలియజేసిన బాధ్యత దేవుడి మీద ఉంది. దేవుడు దిగొచ్చి ఆయన చేసేది కాదు, రక్షణ పొందుకున్న వారి మీద ఉంది ఈ బాధ్యత. కనుక ఇక్కడ సువార్త వివిధ పేర్లతో పిలబడిన విధానములో 7వది రక్షణ సువార్త మనం ఇప్పుడు చదివి ఉన్నాం. 11లో ఇప్పుడు 7 అయ్యాయి, 8వ దానికి వెళుతున్నాం. 8వది ఏమై ఉన్నదంటే సమాధాన సువార్త అని రాయబడింది. సమాధాన సువార్త ఇదే ఎపిసిలో 2వ అధ్యాయానికి వెళదాం. పక్కనే కనుక 2వ అధ్యాయము క్షమించాలి, 2 కాకోకుండా 6కి వెళదాం. 2లో కూడా ఉంది, ఆ 2వ అధ్యాయం 18లో కూడా ఉంది, కానీ 6కి వెళ్తే ఇంకా బాగుంటుంది. ఎపిసి 6:15కి వెళదాం. 15 వచ్చిన చదువుతున్నా. ఏమని ఉందంటే, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి అని రాయబడి ఉంది. ఇక్కడ రాయబడిన రాసి చూస్తున్నప్పుడు పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి అని రాయబడింది. ఇక్కడ విచిత్రముగా మరి సమాధాన సువార్త ఎలా ఉందంటే పాదములకు మరి తొడుగుకునే జోడులాగా మరి ఇక్కడ అలంకరణ కనిపిస్తున్నది. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి అని తెలియజేస్తున్నాడు. కనుక సమాధాన సువార్త మన వర్తమాన పేరే మంచి వర్తమానము. దీనికి గ్రీకులో ఎవాంజలియన్, తెలుగులో సువార్తనయు. దీని అర్థమై ఉన్నదంటే మంచి వర్తమానం అని మీకు పదే ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాను, మరలా గుర్తు చేస్తున్నాను. సువార్త వివిధ పేర్లతో పిలువబడిన విధానములో 11లో 8, 9 చూస్తున్నా. నిత్య సువార్త అని ఉన్నది. నిత్య సువార్త ఇది ఎక్కడ దొరుకుతుందో మనకు చివరి పుస్తకానికి వెళ్ళిపోవాలి, అనగా ప్రకటన గ్రంథానికి. ఇది 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. 6వ వాక్యంలో ఏముందంటే, అప్పుడు మరి ఒక దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించుతున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచూ ఉండెను. ఇక్కడ మనం ఈ సందర్భంలో చూస్తే ఒక దూత ప్రస్తావన కనిపిస్తుంది. అప్పుడు మరి ఒక దూతను చూసిన వారేమో అపుస్తులైనటువంటి యోహాను గారు. ఆయన చూస్తున్నాడంట ఒక దూతను. ఈ దూత ఏం చేస్తున్నది అన్నట్లయితే నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచూ ఉండెను. నిత్య సువార్త. ఈ నిత్య సువార్త అలాగా ఆకాశంలో ఎగురుతూ అలాగే ఉండిపోతారా? కాదు. తీసుకుని వచ్చి యోహాను గారు ఇస్తుండగా ఆయన లిఖింపజేస్తున్నాడు. లిఖింపజేయబడినది మనం చదువుకుంటున్నాం. కనుక అది ఆ సువార్తను ఏమని పిలువబడుతుంది? నిత్య సువార్త తీసుకొని పరలోకముల నుండి చివరి పుస్తకములో నిత్య సువార్తను తీసుకొని వస్తున్నది ఒక దూత. గనక ఈ నిత్య సువార్త 9వది 11లో. ఇప్పుడు 10వది మనం పోతున్నాం. ఇది పౌలు నా సువార్తను రాశాడు. పౌలు గారు నా సువార్త అని రాశాడు. ఇది ఎక్కడుందంటే ఇది 2 రెఫరెన్స్లు ఉన్నాయి, ఒకటే చదువుతాను. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వెళదాం. రోమిలకు రాసిన పత్రిక ప్రభువ 2వ అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం చదువుదాం. 16వ వాక్యము ఏమని ఉన్నదంటే, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును అని రాయబడింది. ఇక్కడ రోమేనికి ఉత్తరాన్ని రాస్తున్నాడు.
రోమా పట్టినటువంటి క్రీస్తు సంఘాన్ని ఈ అపోస్తలుడు పౌలు గారు కట్టలేదు. వాళ్ళు మరి అక్కడ నివాసులే ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోమి పట్టినటువంటి క్రీస్తు సంఘస్థులు అందరూ కూడా పెంతెకోస్తు దినాన పండగకు వచ్చిన వాళ్లే. కనుక వాళ్లే అక్కడ బాప్తిసాలు పొందుకుని 3000 మందిలో ఉన్నారు. అక్కడ పోయి ఒక సంఘంగా కూడుకుంటున్నారు. కానీ రోమా పట్టినటువంటి క్రీస్తు సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ అధ్యాయాల్లో చదివితే దేవుడి గురించి, సువార్తను గురించి, తినేదాని గురించి, విగ్రహాల గురించి ఎన్నో ఉన్నాయి. ఎన్నో మంచి మాటలు కూడా విపరీతంగా ఇందులో మరి ఈ దినాల్లో డిబేట్ జరుగుతున్నాయి. చాలా మందికి విగ్రహారాధన దగ్గర పెట్టి తినొచ్చా తినకూడదా వీటి సమాధానం ఇందులో దొరుకుతాయి. కనుక ఎన్నో రకరకాల విషయాలు ఉన్నాయి. మన తెలుగు వారి యొక్క బైబిల్లో కూడా తర్జుమాలో కూడా లోపం కూడా ఇందులోనే రాశారు. అది చక్కగా సరి చేసుకుంటున్నాము, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును అని ఉన్నది. ఇక్కడ పౌలు గారు నా సువార్త అంటున్నాడు. నా సువార్త కనుక ఈ 11లో 10 అయ్యాయి. 11 కూడా పౌలు గారిదే. ఇక్కడ కొంతమంది కలుపుకుంటూ ఇక్కడ పౌలు గారు మా సువార్త అని తెలియజేశాడు. ఇందులో కూడా 2 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 2 వద్దు, ఒకటి చదువుతాను. 2 కొరింథీ పత్రిక వెళదాం. 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంకి వెళదాం. 4వ అధ్యాయము 3వ వాక్యం చదువుదాం. 4వ అధ్యాయము 3వ వాక్యం ఏముందంటే, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుతున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది అంటున్నాడు. అక్కడ తన యొక్క వ్యక్తిగతంగా రాయబడి ఉన్నట్టు రాతను మనం చదివాం. రోమాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ విషయంలో. ఈ కొరింథీ పట్టణటువంటి వారి విషయంకి వచ్చేటప్పటికి ఈ కొరింథీ పట్టణంలో కూడా చాలా సంవత్సరాలు ఈయన అక్కడ ఉన్నాడు. ఈయన 2-3 దప్పాలు అక్కడికి వెళ్ళొచ్చాడు, ఉత్తరాలు రాశాడు. కనుక రాసేటువంటి ఉత్తరములో మా సువార్త అంటున్నాడు. మా అంటే బహువచనము. ఈయన చాలా సార్లు వెళ్ళాడు కానీ 3 దప్పాలుగా. కానీ కొంతమందిని పంపించడం జరిగింది అక్కడ ప్రకటించడానికి. అందుకే ఈయన ఏమంటున్నాడంటే మా అనేది కలుపుతున్నాడు. కనుక మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుతున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది అంటున్నాడు. కనుక ఇక్కడ 2 తెస్సలోనికీ పత్రికలో కూడా 2వ అధ్యాయం 14లో కూడా ఉన్నది. సువార్త వివిధ పేర్లతో పిలువబడిన విధానము 11 విషయాలు మనం చూసాం. 1 దేవుని రాజ్యమును గూర్చిన సువార్త, 2 రాజ్య సువార్త, 3 దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి సువార్త, 4 దేవుని సువార్త, 5 దేవుని కృపా సువార్త, 6 క్రీస్తు సువార్త, 7 రక్షణ సువార్త, 8 సమాధాన సువార్త, 9 నిత్య సువార్త, 10 పౌలు నా సువార్త అని తెలియకున్నాడు. ఇదే పౌలు 11 మన సంగతులు అన్నాను కదా, మా సువార్త అని తెలియజేశాడు. ఇప్పుడు 2 భాగాలని చెప్పాను, ఒక భాగం అయి ఉన్నది, 2వ భాగం చాలా చిన్నది, అది కూడా త్వరలోనే మీకు తెలియజేస్తున్నాను. కనుక 2వ భాగంలో మంచి వర్తమానం అనే 2వ భాగంలో సువార్తను ప్రకటించిన వారు ఎవరు అనేటువంటి ప్రశ్న వస్తున్నది. ఈ ప్రశ్న వస్తున్నప్పుడు 4 ఉన్నారు. సువార్తను ప్రకటించిన వారు ఎవరన్నట్లయితే 4 కనిపిస్తారు. 1 క్రీస్తు వారు, 2 అపోస్తలులు, 3వది సువార్తికులు, 4వది క్రీస్తు సంఘములు. కనుక క్రీస్తు వారి గురించి మరి మనం చూసినట్లయితే మనకు ఇక్కడ 1, 2, 3, 4, 5 రిఫరెన్స్లు ఉన్నాయి. ఈ 5 మనం చదవలేం కానీ మత్తయి రాసిన సువార్త ఒకటి అది చదువుతాను. ఇంతకు ముందు ఒకసారి చదివినట్లున్నాను, మరలప్పుడు దాన్నే ఒకసారి గుర్తు చేస్తాను. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయానికి వెళదాం. 4వ అధ్యాయము 23 చదువుదాం. 23లో ఏమని ఉండదంటే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు. సువార్తను ప్రకటించే వారిలో తొలిగా క్రీస్తు ప్రభు వారు ప్రకటించారు. కనుక ఇది మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 23లో, 11వ అధ్యాయం 5వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో,
లోకాసు సువార్త 7వ అధ్యాయం 22లో కనిపిస్తున్నది. సువార్తను ప్రకటించిన వారు నలుగురు అని చెప్పాను. ఇందులో ఒకరు తొలిగా క్రీస్తు ప్రభువారు. ఈ సువార్తను ప్రకటించిన వారిలో రెండో వారు అపోస్తలులు. ఇందులో కూడా 4 రిఫరెన్స్లు ఉన్నాయి కానీ ఒకటే చదువుతాను. అపోస్తల కార్యగ్రంథానికి వెళదాం. అపోస్తల కార్యగ్రంథంలో 16వ అధ్యాయానికి వెళదాం. 16వ అధ్యాయము 10వ వచనం చదవాలి. 16వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. ఇతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని దేవుడు మమ్మలను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితమే. వీళ్ళు ఒక తోటను ఉన్నారు. వారికి ఒక వర్తమానం వచ్చింది మాసిదోనియా నుండి. అది దేవుని దర్శనంలో ఇచ్చినటువంటి దర్శనంలో ఇది విషయాన్ని వీరు గ్రహిస్తున్నారు. ఎవరు వీరు అన్నట్లయితే అపోస్తలులు. ఈ అపోస్తలులు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారు. దేవుడేమో క్రీస్తుకి ఇచ్చాడు ఆ మంచి వర్తమానము. ఆ క్రీస్తు వారు ప్రకటించిన తర్వాత ఆయన శిష్యులకు అప్పచెప్పారు. ఆ శిష్యులు తెలుగులో అపోస్తులే కనుక ఈ అపోస్తుల ద్వారా సంఘం మరి ఏర్పడి ఉన్నది పెంతెకోస్తు దినాన్న. ఈ అపోస్తులు ఆ అపోస్తుల కార్యగ్రంథం 16:10లో మనం చదివాం. రోమిల రాసిన పత్రికలో కూడా ఉన్నది. 1వ అధ్యాయం 15వ వచనంలో, రోమా రాసినటువంటి పత్రికలోనే 2వ అధ్యాయం 16లో, 1వ కొరింథీ 9:10లో కూడా ఈ అపోస్తులందరూ కూడా మరి సువార్తను ప్రకటించిన వారుగా కనిపిస్తున్నారు. రెండవదిగా సువార్తను ప్రకటించిన వారు ఎవరంటే నలుగురు అని చెప్పాను. తొలిగా క్రీస్తు ప్రభువారు, రెండవదిగా అపోస్తలులు, మూడవదిగా సువార్తికులు ఉన్నారు. ఇది కూడా ఎక్కడ ఉందంటే మనకు అపోస్తల కార్యగ్రంథములో 8వ అధ్యాయంలో ఉంటున్నది. అపోస్తల కార్యగ్రంథము 8వ అధ్యాయం ముగిస్తాను తొందరలోనే. ఆ 8వ అధ్యాయము ఇది 25వ వాక్యంలో రాయబడి ఉన్నది. 25లో ఏమున్నదంటే చదువుతున్నాను. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుతూ వచ్చింది. కనుక సమరయ ప్రాంతం అనేది ఒక రాష్ట్రము ఆ యోధా దేశంలో, ఆ ఇజ్రాయెల్ దేశంలో సమరయ ప్రాంతం అంతా ఒక రాష్ట్రంగా ఉండేది. సమరయ ప్రాంతాలకు ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళేవాళ్ళు కాదు. యేసు ప్రభు వారు వెళ్లాల్సి వచ్చింది. కనుక ఇప్పుడు మార్పు పొందారు కనుక అపోస్తలులు మరి వారికి ఎలాంటి భేదాలు ఇబ్బందులు లేవు. అంతటా తిరగవలసినటువంటి కాలింగ్ వచ్చింది వారికి. సమస్త సృష్టికి వెళ్ళండి అనేటువంటి పిలుపు వారు అందుకున్నారు కనుక మరి ఈ అపోస్తలు సువార్తకులను సిద్ధపరిచారు. తొలిగా 7గురిని ఏర్పాటు చేశారు. తర్వాత ఆ 7గురు అనేకులను కూడా సిద్ధపరుస్తూ వచ్చారు. కనుక వీరందరూ కూడా సువార్తకులే. వీళ్ళందరూ కూడా సువార్తను అనగా మంచి వార్తను, మంచి వర్తమానమును అందజేస్తున్నారు. గ్రీకులో ఎవాంజలియన్ అని మనం తెలుసుకున్నాము. అది తెలుగులో సువార్తనయు. అర్థం ఏమున్నదంటే 2 మాటలు ఒకటే. దీని అర్థం ఏమున్నదంటే మంచి వర్తమానము. ఇది మంచి వర్తమానము దేవుడు యేసుప్రభు వారికి ఇచ్చితే ప్రకటించాడు. ఆ యేసుక్రీస్తు వారు అపోస్తులకు ఇస్తే వాళ్ళు ప్రకటించారు. ఈ అపోస్తులేమో సువార్తలు సిద్ధపరిచి వాళ్ళని పంపించారు. ఇప్పుడు తుదకు 4వదిగా క్రీస్తు సంఘములు ఈ సువార్తికులను పంపించవలసిన వారై ఉన్నారు. ఇది ఎక్కడుందంటే మనకు రోమీయుల పత్రికకు వెళ్లాల్సిందే. రోమా పత్రికలో 10వ అధ్యాయానికి వెళదాం. 10వ అధ్యాయము రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము రోమా పత్రిక 10వ అధ్యాయము 13 నుండి 17 వరకు చదువుదాం. 13వ వచనం చదువుదాం. 13వ వచనము 13లో ఏమన్నదంటే, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడు ప్రార్థన చేయువాడెవడు రక్షింపబడును. 14లో వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు ఆ పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు నిమిత్తమై
ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములెంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది 16లో. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన మరి సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచూ ఉన్నాడు కదా 17లో. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఇందులో మనకేం కనిపిస్తుందంటే మరి సంగమ ద్వారా అనేకులు పంపబడాలని తెలియజేయబడుతున్నది. సంగమ ద్వారా ఎందుకనగా ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడో అని తెలియజేస్తున్నాడు, రక్షింపబడను. ఈ విధముగా కిందకొచ్చినట్లయితే మరి సంగమ ద్వారా సువార్తికులను సిద్ధపరిచి అనేక ప్రాంతాలకు పంపాలి అనగా జ్ఞానము ఈ సంఘాల ద్వారానే బయటికి వెళ్ళాలని తెలియజేయబడుతున్నది. ఇంకా బాగా క్లియర్ గా కావాలంటే ఆయన నోటితో చెప్తున్నాను. రోమా రాసిన పత్రికలో 16వ అధ్యాయం 16, రోమా 12:1-8 వరకు, ఎపిసి 4వ అధ్యాయం 11 నుండి 16 వరకు, ఎపిసి 3వ అధ్యాయం 8 నుండి 12 వరకు, 20వ వచనం 21వ వచనం. ఈ విధముగా సువార్తను ప్రకటించినటువంటి వారు ఎవరనగా తొలిగా దేవుడు యేసుక్రీస్తు వారికి ఇస్తే ఆయన ప్రకటించాడు. యేసుక్రీస్తు వారి పిలుపు మేరకు అపోస్తులు ఏర్పడ్డారు, వారు కూడా ప్రకటించారు, వారు సువార్తను సిద్ధపరిచారు, వారు ప్రకటిస్తూ వచ్చి ఉన్నారు. రక్షణ పొందుకున్న వారు క్రీస్తు ప్రభు సంఘములో చేర్చబడ్డారు విశ్వాసులుగా. వారందరూ కూడా సామర్థ్యం కలిగిన వారిని వివిధ ప్రాంతాలకు పంపించడం జరిగింది. వినటి వల్ల విశ్వాసం కలగాలి గనక, వినాలంటే ఒకటి చెప్పాలి గనక, ఒకటి చెప్పాలంటే ఒకటి పంపబడాలి గనక, పంపబడేది సంఘమే, సంఘం ద్వారానే పంపబడాలి. జ్ఞానము సంఘాల ద్వారానే వెళ్ళాలని దేవుని యొక్క సంకల్పంలో భాగమై ఉన్నది. చివరి పలుకులు ఇక ముగించబోతున్నాను. చివరి పలుకులు సువార్త యొక్క అర్థము, దానిని ఎలా ప్రకటించాలి అనేది. కనుక ఇది ఒక రిఫరెన్స్ చదువుతున్నాను. ఏమేమి ఉన్నదంటే చివరి పలుకుల్లో 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1-3 వచనాల్లో ఉన్న సంగతి మీకు తెలియజేస్తున్నాను. ఈ 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1-3 వరకు ఉన్నటువంటి వచనాలలో ముఖ్యంగా ఏముందంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదే సువార్త అంటే. మనం ముందుగా చదువుకొని ఉన్నాం. గ్రీకు భాష యందు సువార్త అను పదము ఎవాంజలియన్ అని తర్జుమా చేయబడి ఉన్నది. దాని అర్థము మంచి వర్తమానము. మంచి వర్తమానం అంటే అర్థము ఇప్పుడు ఏమై ఉన్నదంటే, తుదకు లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనం ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇంకా బాగా క్లుప్తంగా చేయాలంటే క్రీస్తు మృతి పొందారు, ఆయన సమాధి చేశారు, తర్వాత లేచాడు. క్రీస్తు మరణము, సమాధి, పునరుద్ధానం అని 3 మాటలతో మనం 3 ముక్కలతో దాన్ని తేలగొడుతున్నాం. ముగిస్తున్నానిక. ఉపదేశ రూపంలో ప్రకటించాలి. ఉపదేశ రూపంలో ఎలా ప్రకటించాలంటే 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 2వ వచనంలో ఈ సంగతి ఉంటుంది. ఉపదేశ క్రమముగా ప్రకటించాలి. మరలా ఉపదేశాన్ని క్రమముగా ఎలా ప్రకటించాలంటే రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 17, ఇది చదివి ముగిస్తానిక. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుదాం. 6వ అధ్యాయము 17వ వాక్యం చివరిగా చదువుతున్నా. ఏమన్నదంటే, మీరు పాపమునకు దాసులే ఇంటిని గాని ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. అందుకు దేవునికి స్తోత్రము అని రాయబడింది. దానికి మంచి వర్తమానంలో చివరిది ఏమై ఉన్నదంటే, ఈ మంచి వర్తమానాన్ని క్రమముగా ప్రకటించాలి. రమాపత్రిక మనం ఇప్పుడు చదివాం. 16వ అధ్యాయం 17-18 వచనాల్లో చెప్పబడి ఉన్నది. 18వ వచనం ఏమని ఉన్నదంటే,
పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇప్పుడు మనం అందరం కూడా మరి క్రీస్తు వారి యొక్క మరణాన్ని, సమాధిని, పునరుద్ధానాన్ని ఆస్వాదిస్తున్నాం గనక అదే ప్రకటిస్తున్నాం. సువార్త అంటే అదే 3 ముక్కల్లో. గనక ఆ దాన్ని ఏమని తెలపడుతుంటే ఫైనల్ గా పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులవ్వాలి మనం. గనక మారు మనసు పొంది బాప్తిసము పొందాలి. అది క్రీస్తు నామంలో పొందాలి. అది పేతురు గారు ఆ పెంతెకోస్తు దినాన జరిపి ఉన్నాడు. అదే నిజమైన క్రమము. కానీ అనేకులము మరి రాయబడినటువంటి రాతలు కొన్ని అపార్థాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుని సరి చేసుకోవాలి. ఇంటైలోనే అనగా నీ బ్రతుకు దినంలో చివరి దినం రాక క్రితమే అది దిద్దుకోవాలి. కనుక పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఎవరు? సంఘములో చేర్చబడ్డవారు. ఇందుకు దేవునికి స్తోత్రం. ఎందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి? అసలు చాలా మంది స్తోత్రం స్తోత్రం అంటారు. ఆ స్తోత్రం అంటే అర్థం ఏమిటి? దేవుడు చేసిన కార్యము, భూలోక నివాసులకు దేవుడు చేసినటువంటి ఒక అమూల్యమైన కార్యం ఏమిటంటే తన ఏకైక కుమారుడను మన నిమిత్తము లోక పాపములు మోసుకుపోయే దేవుని గోరిపిల్లగా ఆయన మరణము ద్వారా మనకు పాపాల నుండి విముక్తి, ఆయన సమాధి ద్వారా పునరుద్ధానము ద్వారా పాపముల నుండి విముక్తి. అదే ఇక్కడ 18లో తెలియజేస్తున్నాడు. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇది మన వర్తమానం పేరేమిటంటే అర్థము మంచి వర్తమానము. దీన్ని ఇవాంజలియం, దీన్ని గ్రీకులో పదం అది. కనుక తెలుగుకి వచ్చేటప్పటికి సువార్త. కనుక ఈ సువార్త అనేది ఏమై ఉన్నదంటే పాపాల నుండి విమోచింపబడాలి. ఆ విమోచింపబడిన వారు ఏమో దేనికి దాసులు అవ్వాలంటే పాపాలకు దాసులు అవ్వకూడదు, నీతికి దాసులు అవ్వాలి. అయ్యారు ఆల్రెడీ అని చెప్పి ఈ వచనం తెలియజేయబడుతున్నది. నీతికి దాసులైతిరి, అందుకు దేవునికి స్తోత్రము. తన దేవుడి మాటలో జీవించిన గాక. నిన్న మీ అందరికి కూడా మరి వందనాలు తెలియజేస్తున్న క్రీస్తు నామంలో పాఠం సమాప్తము. మరి చిన్న ప్రార్థన చేసుకుని ఆశీస్సులు అందుకుందాం. దయగల